హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బబీ బ్లాగ్స్. మా వీడియోస్ కానీ ముందు చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈరోజు థైరాయిడ్ గురించి చెప్తాను. నాకైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్కి మెడిసిన్ వాడమంటే 50 అయితే వాడుతూ ఉన్నాను కంటిన్యూగా. డెలివరీ అయ్యేదాకా వాడాను. డెలివరీ అయిపోయాక తగ్గిపోయిందన్న భ్రమలో నేనైతే ఈ టాబ్లెట్స్ వాడడం ఆపేశాను. మీరు కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మీరే ఆపబాకండి. నేనే ఆపేశాను. కానీ తర్వాత తగ్గిపోద్ది అన్న భ్రమలో నేనైతే ఆపేశాను. తర్వాత ఒక డెలివరీ అయిన 4 monthsకి నాకైతే మెడ వాపు రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంది. మెడ వాస్తూ ఉంది, నేను గమనించాను. 4 నెలల తర్వాత అయితే నా మెడ వాపు చూసుకొని నేనే హాస్పిటల్కి వెళ్తే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే నాకు థైరాయిడ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ పెరిగిపోయింది. అందుకని ఈ వాపు ఎక్కువైపోతుంది. ఈ వాపు అనేది ఇంకా స్వెల్లింగ్ ఇక్కడ దాకైతే వచ్చేస్తుంది. మీరైతే ఈ మిస్టేక్ చేయవాకండి. మీరు డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత మీకు తగ్గిపోయిందంటే అప్పుడు టాబ్లెట్ వాడడం ఆపేయండి. అప్పటి వరకు అయితే ఆపవాకండి టాబ్లెట్స్. దీనివల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. నాకైతే ఈ వాపు చూడండి, ఈ వాపు ఎంత క్లారిటీ కనిపిస్తుందో. ఆ వాపు అయితే నాకే కనిపించి నేనే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే 50 ఉండాల్సింది నాకైతే ఇంకా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది అని చెప్పారు డాక్టరు. మీరు కానీ ప్రెగ్నెంట్ అయితే డైలీగా అయితే వాడుతున్నైతే థైరాయిడ్ వాడుతున్న వాళ్ళైతే మీరు ఆపవాకండి. డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. తర్వాత తగ్గిందంటే ఆపేయండి, లేదంటే కంటిన్యూ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 50 ఇవైతే వాడుతున్నాను. మీకు మీ డాక్టర్ ఏదైతే చెప్తారో దాన్ని మీరు మెడిసిన్ని కంటిన్యూ చేయండి. నేనైతే 50 వాడుతున్నా. నేనైతే నా వాపు చూడండి, నా వాపు అయితే మీకు చూసే వాళ్ళకు కూడా క్లారిటీగా కనిపిస్తుంది. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయవాకండి. థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేయవాకండి. డైలీగా అయితే మెడిసిన్ యూజ్ చేయండి. డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.